నమస్తే అండి. మేము రామవరపాడు ఎస్ఎల్వి గ్రీన్ మీడోస్ నుంచి స్టార్ట్ చేసాం. నా పేరు శ్రీనివాసరాజు, ఎస్ఎల్వి గ్రీన్ మీడోస్ సంబంధించిన గ్రూప్ ఆఫ్ చైర్మన్. కూటమి విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన రోజున మేము తిరుపతి కాలినడకన వస్తానని మొక్కున్నాం. ఇది 440 కిలోమీటర్లు తిరుపతి కొండ మీదకి, తిరుమల కొండ మీదకి. ఇక్కడి నుంచి 440 కిలోమీటర్లు కూడా మేము పాదయాత్రగా చేపట్టి ఆల్రెడీ ఇవాళ 6వ రోజు అయింది. అరౌండ్ ఇంకొక 7 రోజులు పడుతుంది అనుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సమయంలో. అలాగే మా మిత్రులు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సన్మానించడం కానీ, అలాగే మీలాంటి విలేకరులు ఫ్రెండ్స్ అందరూ కూడా కనపడి ఎక్కడ కావాల్సిన అక్కడ ఆప్ చేసి వివరాలు తెలుసుకోవటం, దీన్ని పబ్లిక్ తెలియజేయటం, దీనివల్ల ఒక మోటివేషన్ జరగటం ప్రజలందరికీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 10 ఏళ్ళ వరకు ఉంటే కనుక ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పాదయాత్ర మొక్కున్నాం. ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా, అంటే 10 సంవత్సరాలు ఉంటారా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటారా, 20 సంవత్సరాల సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని చెప్పి ప్రతి సంవత్సరం కాలినడకన తిరుపతి వస్తానని మొక్కున్నాం. మేము మాతో పాటు మాకు ఏదైనా ఇబ్బందిగా ఉండి రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక పెద్దవాళ్ళం అవుతున్నాం కాబట్టి మాతో పాటు మా వారసులు కూడా రావడానికి ఇందులో అంగీకరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి, ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ నేను. విజయవాడకి సంబంధించి మాది కన్స్ట్రక్షన్ కంపెనీ, చాలా బిగ్గెస్ట్, ఏపీలోనే ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇప్పుడు మేము రామవరపాడు రింగ్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ ఇవన్నీ కడుతూ ఉంటాం. ఆ పాత గవర్నమెంట్లో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అలాగే ఈ గవర్నమెంట్ వచ్చాక ఆ ఇబ్బందులను తొలగిస్తుందనే ఉద్దేశంతో కూడా మేము మొక్కుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. 22వ తారీఖు శనివారం ఉదయం 8:30 గంటలకి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటి నుంచి ఇది 6వ రోజు అయింది. మేము అరౌండ్ 4వ తారీఖుకి తిరుపతి దర్శనం అవుతుంది అనుకుంటున్నాం. ఒకరోజు అటు ఇటు అయినా ఇబ్బంది లేకుండా, ప్రయాణం అయితే చాలా ఇబ్బంది లేకుండా, మనకి వరుణుడు ఆటంకాలు కూడా ఏమీ లేకుండా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పూట ఎండ్ టైంలో ఆగిన మిగిలిన టైంలో అంతా రోజు అరౌండ్ 35 నుంచి 40 కిలోమీటర్లు నడుస్తున్నాం. చాలా హ్యాపీగా నడుస్తుందండి. మాకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఇంత హ్యాపీగా నడవగలుగుతున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే మేము కాలిబాట నడుస్తుంటే కేబీ న్యూస్ ఛానల్ వారు వచ్చి మమ్మల్ని ప్రశ్నలు అడిగి ఇవన్నీ అడిగినందుకు, తర్వాత మా తరఫున అభినందన తెలిపినందుకు కేబీ న్యూస్ వారికి కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.